చంద్రబాబు నాయుడు ఎందుకు పెడతలేరు విగ్రహాలు అక్కడ? ఎన్టీ రామారావు బొమ్మలు ఎందుకు పెడతలేరు? చంద్రబాబు మొత్తం ఈ హైటెక్ సిటీని హైదరాబాద్ మొత్తాన్ని డెవలప్ చేసింది మొత్తం చంద్రబాబు నాయుడే అని ఆయనే చెప్పి కొన్ని ట్వీట్లు వేయి ఈయన చేస్తున్నారు. ఈయన ఈయనలే చెప్పిండు కానీ, మన బుడ్డోడే చెప్పిండు, మన మంత్రి ముఖ్యమంత్రి చెప్పిండు కానీ, ఆ, ఈయన ఏం చెప్తున్నబ్బా, అందుకని ఇవన్నీ చెప్పకుండా ఇవాళ నాసా కానీ అక్కడ అమెరికా పొద్దుగాల సాయంత్రం రోజు 3-4 సార్లు ట్రంప్ ఫోన్ చేస్తాడు. ట్రంప్ ఇవాళ యుద్ధాలు కూడా ఈయన చెప్తే ఆపేస్తాడు. ఆమాస్ యుద్ధము అర్థమైందా? యూదులకు కూడా ఈయననే, ఇజ్రాయల్స్ కూడా ఈయననే సలహా ఇస్తారు. అంత పెద్ద పుడింగ్ మీరు అడగకముందు అందుకనే చెప్తున్నా. ఇవాళ అన్ని మనకి ఆయన గట్టి, నేను ఇవన్నీ మరి 7 ఏళ్ళకి 10 ఏళ్ళ ముఖ్యమంత్రిగా ఇన్ని కట్టిండు, మరి 7.5 ఏళ్ళకి ముఖ్యమంత్రి ఉన్నాం. మరి అక్కడ ఏమేమి కట్టినావు ఎందుకు కనబడతలేవు మాకు? లాస్ట్లో ఎన్టీ రామారావు విగ్రహం పెట్టుకొని జాగా లేకుండా ఇవాళ కూడా మా దగ్గరనే పెట్టుకోబట్టి నీకు అంత పెద్ద ఆంధ్రప్రదేశ్లో నీ దగ్గర అక్కడ ఆయన విగ్రహం పెట్టుకొని జాగా లేక ఇంకా మా మీదనే పడి కాబట్టి మా దగ్గరనే ఆడనే పెట్టుకోపోరు అని చెప్పి ఇక్కడ మా దగ్గర ఎందుకు అని చెప్పేసి కావాలని బ్రదర్ ఆ విగ్రహము తయారు చేయించింది ఈడబెట్టనికి కాదు, ఆ విగ్రహం తయారు చేయించింది అమరావతిలో పెట్టనికి, ఆడ పెట్టుకొని ఈడ మా కొద్దిగా కనబడద్దు. నెక్స్ట్ అక్కడ ఎవరు చంద్రబాబు నాయుడు కనబడాలి, చంద్రబాబు నాయుడు జాగాలో లోకేష్ కనబడాలి. అందుకనే మొన్న వాళ్ళది మహానాడు అయితే మనల్ని తిట్టిపిచ్చుడు, మనకి ఇచ్చి స్క్రిప్ట్ పాపం ఆయన కావాలని అనలే, డిక్షనరీ లేదు, వాళ్ళు రాసిచ్చి చదువుమన్నారు. ఆయన చదువుకుంటూ పోతే ఆయనలో ఏమొచ్చింది, తెలంగాణ డిక్షనరీ అసలు ఇది లేనే లేదని చెప్పింది. ఇక మాట్లాడొచ్చింది. కాబట్టి వాళ్ళు అంటే ఈయన చెప్పినా కదా, మన ప్రాంత వాసులతోనే మనని తిట్టిస్తారు, మన ప్రాంతాలతోనే మనం వెదవలు అనిపిస్తారు. మన ప్రాంతంలో మన తెలంగాణ వాళ్ళు మనోళ్ళు డెవలప్ చేయలేదు, మా కాంగ్రెస్ పార్టీ డెవలప్ చేయలేదు, అంతా చంద్రబాబు నాయుడు డెవలప్ చేసిందని మన కోవట్టుగాడు ముఖ్యమంత్రి గాడే అంటాడు దొంగ. అదేందా దొంగ, ఈ దొంగనే అంటాడు. కాబట్టి ఈరోజు విగ్రహాలు పెట్టిన కాడికి చాలు. ఇప్పుడు మనము అందశ్రీ గారి విగ్రహం ఎక్కడ పెట్టాలి, ఇంకా గద్దర్ గారి విగ్రహం పెట్టాలి, వాళ్ళ కుటుంబస్తులు పెట్టుకున్నారు, ప్రొఫెసర్ జయశంకర్ గారి విగ్రహాలు పెట్టాలి, ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి. మరి ఇవి ఎక్కడెక్కడ పెడతారు, ఎప్పుడెప్పుడు పెడతారు ముఖ్యమంత్రి చెప్పాలి. ఇవి తప్ప ఇక మనం వేరే పెట్టాల్సిన అవసరం లేదు. మొత్తానికి అన్నిటికంటే పెద్ద మిస్టేక్ ఏంటంటే ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు ఆ ఒక ఆవిష్కరణ వెళ్ళడం అత్యంత దారుణము. సొంత అల్లుడు ముఖ్యమంత్రి ఆ ప్రోగ్రాంకు రాలేదు, సొంత బిడ్డలు ఆ ప్రోగ్రాంకు రాలేదు. అంటే వీళ్ళందరూ కూడా ఈరోజు ఎన్టీ రామారావుని శత్రువు లెక్క చూసి మేము రాలేదని చెప్పి వాళ్ళు బహిష్కరించినప్పుడు వీళ్ళు పోయి దాన్ని కూడా కట్టడం అనేది ఇంకా దరిద్రం.